నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. కట్టవరం గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం. తెనాలి పట్టణంలోని మొబైల్ షాప్లో చోరీ కేసులను తెనాలి రూరల్ పోలీసులు ఛేదించి 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 229.5 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు, ఐఫోన్, ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టిన 51 గ్రాముల బంగారు ఆభరణాలు, రుణపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతికత ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. के आनंद, राजेश, होमगार्ड पवन, తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కట్టేవరం గ్రామంలో 4th జూన్ రోజున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్ లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో విజేంద్ర జోసెఫ్ అనే అతను విజేంద్ర గ్రామము చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకు ముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకు ముందు డ్రైవర్ గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ ముగ్గురు చేత ముత్తూట్ ఫైనాన్స్ లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ 4 ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అదేవిధంగా తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, వాళ్ళ టీం ని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. దీంతో పాటు ఇతను తెనాలి 2 టౌన్ లో కూడా ఒక మొబైల్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఒక మొబైల్ షాప్ లో ఎంటర్ అయ్యి ఒక ఐఫోన్, అదేవిధంగా 20,000 క్యాష్ కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అది కూడా దీంతో కేసు డిటెక్ట్ అయింది. దాంట్లో కూడా రికవరీ చేసి ఆ కేసులో కూడా ఇతని అరెస్ట్ చూపిస్తున్నాము. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. జనసేన కార్యాలయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ రద్దు, హెల్త్ కార్డుల అమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జూలై 26లోగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలిసి ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక మెమోరాండం ఈరోజు గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులో ఈ డిమాండ్స్లో ప్రధానమైంది పీఆర్సీ కమిటీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించుట, పెండింగ్ డిఏల్లో 2 డిఏలు విడుదల చేయటం ప్రధాన డిమాండు, సరెండర్ లీవులు ఎన్కాష్ అయ్యే విధంగా బడ్జెట్ రిలీజ్ చేయట, 3 హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవటం, 4వది ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్, టీచర్స్ 30% రద్దు చేయటం మొదలగు డిమాండ్లతో ఒక మెమోరాండం ఈరోజు గౌరవ మంత్రివర్యులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ పరిష్కారం అయ్యే విధంగా కొన్ని పరిష్కరిస్తామని చెప్పి మాకు సార్ చెప్పడం జరిగింది. పిఆర్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు
ఈరోజు పిఆర్సీ కమిషన్ వేయాలని ఐఆర్ విడుదల చేయాలని చెప్పి చేసినటువంటి ప్రాతినిధ్యానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి త్వరలో ఐఆర్ ప్రకటించే అవకాశాన్ని కేబినెట్లో చర్చించి ప్రకటిస్తామని తెలియజేశారు. అందుకు వారికి ఆ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మినిస్టర్స్ని ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుంది. ఏపీ జేఏసీ మెంబర్స్ అదేవిధంగా మా తెనాలి నియోజకవర్గం నుంచి మనోహర్ గారిని కలిసి ఆర్థిక బకాయిల మీద మేము రేపు మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఓపీఎస్లోకి అమలు చేయడం, అదేవిధంగా 12వ పిఆర్సీ అమలు చేసి వెంటనే దాన్ని ఐఆర్ ప్రకటించాలని, డిఏలు పెండింగ్ ఉన్నవి, అదేవిధంగా ఇంకా ముఖ్యంగా అయితే సరెండర్ లీవ్స్ ఉన్నవి అవి ఎన్కాష్ రూపంలో కూడా మార్చి మాకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు మా మనోహర్ గారికి. వారికి ఏపీ జేఏసీ తరఫున అదేవిధంగా ఎస్టీయూ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అత్తింటి వారు తనను మానసికంగా వేధించడంతో పాటు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెనాలి పట్టణంలోని ఐతానగర్కు చెందిన జెట్టి క్రాంతిప్రియ ఆరోపించారు. తనకు భర్తతో విడాకులు జరిగాయని ప్రచారం చేస్తున్నారని, అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని దానిని నిరూపించాలని ఆమె సవాల్ చేశారు. తన భర్త కొంతకాలంగా కనిపించడం లేదని, ఈ విషయంపై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తనపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైతం తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే నా మీద మొన్న ఎస్పీ గారి సెల్లులో మా ఆడబొడుచు నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసిందండి. చేస్తూ మా అత్తగారు ఆయన సుమతీదేవి, మా ఆడబొడుచు సంధ్యారాణి ఇద్దరు కలిసి మొన్న సోమవారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి గ్రీన్ వెల్స్లో నాపై తప్పుడు కేసులు పెట్టొచ్చారండి. అంటే నేను నా భర్త విడాకులు తీసుకున్నామని, విడాకులు తీసుకొని కూడా భరణం తీసుకుంటున్నానని చెప్పి పెట్టారు. మేమైతే ఏ రోజు ఎక్కడ విడాకులు తీసుకోలేదు. నేను ఎక్కడ విడాకులు తీసుకున్నాననేది, ఏ కోర్టులో తీసుకున్నాననేది నాకు ఆమె తీసుకొచ్చి నిరూపణ చేయాలి. ఒకటి మళ్ళీ నా భర్త వెళ్ళిపోయాడని ఆల్రెడీ నేను కేసు పెట్టి నేను తిరుగుతూ ఉంటే మళ్ళీ నా మీదే ఆ రోజేమో కేసు పెట్టిన రోజేమో అదే చంపేసేసి వచ్చిందని చెప్పి చెప్పారు. ఈ రోజేమో నా భర్త నేను కలిసి మా అత్తగారిని ఇచ్చేసామని చెప్పి నవర్సల బంగారం ఎత్తుకెళ్ళానని, క్యాష్ ఎత్తుకెళ్ళామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. చెప్పేది ఇప్పుడు ఒకటైతే అనుకోవచ్చు, ఇంకోటి కూడా చెప్పడం తప్పు కదా. మా అత్తగారు అసలు మంచంలోనే ఉందని చెప్పారు. చూడండి, ఈమె మంచంలో ఉన్న మనిషేనండి. అసలు ఏదన్నా ఉంటే మా అత్తగారికి మాకు ఉంటుంది. ఈమె ఎవరు నాకు చెప్పడానికి, నా మీద చెప్పడానికి ఈమె ఎవరు? అసలు ఈమెకేముంటుంది రైట్స్? సరే చెప్పింది. ఇప్పుడు నేను ఏ కోర్టులో విడాకులు తీసుకున్నాను అనేది నాకు ఆమె తీసుకొచ్చి చూపించాలి, ప్రూవ్ చేయాలి ఆమె. అది మా ఆయన పోయిన నెల మే 29వ తారీఖు మా అత్తగారి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి నన్ను తోసేసి వెళ్ళిపోయాడు. నేను కేసు పెట్టున్నా, దాని మీద కేసు పెట్టి ఉంటే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంతవరకు నా భర్త ఆచూకీ తెలీదు నాకు. నా భర్త ఆచూకీ చెప్పంది కూడా కాక వాళ్ళు మళ్ళీ నా మీద నిందాలు వేస్తున్నారు, నిందారోపణ చేస్తున్నారు. ఇప్పుడు చాలా చేతులు పడుతుందండి. నా చేతులు పట్టుకుంటే చాలు, మీరు మీ పిల్లల్ని బాగా చూసుకుంటామని చెప్పి చేతులు పట్టుకుంది. చేతులు పట్టుకోగానే మేము కూడా ఏమోలే ఊళ్ళోనే కదా అని చెప్పి నేను కూడా అనుకున్నాం. చేసుకున్న కాడి నుంచి అసలు మనుషులు మీ అమ్మ ఇంటికి రాకూడదు, మీ వాళ్ళు ఎవరింటికి రాకూడదు, మీకు అసలు సంబంధం మీరు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. 3వ రోజు నుంచే ఆమె టార్చర్ పెట్టేసింది అనమాట. టార్చర్ పెట్టేసి అసలు నానా విధాలుగా హింసలు అనమాట మమ్మల్ని, మా పాపని. ఎందుకని మరి ఆ అమ్మాయి, ఆ సంధ్యారాణి అనే అమ్మాయి అసలు ఇంట్లో ఉంది, మాకు చెప్పకుండా పెళ్లి చేసింది. అప్పటికే డైవర్స్ తీసేసుకున్నారంట, మాకు తెలియదు. మరి చెప్పాలిగా, ఆడపడుచు ఇంట్లో ఉందని చెప్పకుండా, డైవర్స్ తీసుకుందని చెప్పకుండా పెళ్లి చేసింది. ఆ అమ్మాయి కూడా టార్చర్ పెట్టేది మా పాపని, ఇంటికి రావద్దని. ఐతానగర్ 39వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పిల్లి ఆనంద్ కుమార్తె వివాహ సందర్భంగా ఐతానగర్ టీడీపీ నాయకులు పార్టీ తరఫున చీర సారెతో పాటు వివాహ కానుకను అందజేశారు. వధువును ఆశీర్వదిస్తూ ఆమె దాంపత్య జీవితం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం రావూరి హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించగా పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, మహిళా నాయకులు కొండ రమాదేవి, గుమ్మడి భావన, జన్నకోటి సుధామాధవి, అనిత, తాకుమాను రాంబాబు, జెట్టి శ్రీనాథ్తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు ఐతనగర్లోని మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆనంద్ గారి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ ఐతనగర్ మరి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి అందరూ మా కార్యకర్తలందరూ కూడా కలిసి ఆ పిల్లకి మా ఇంటి ఆడపిల్లలాగా అనుకొని ఆ పిల్లకి సారీ ఇచ్చాము. తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి ఆ పిల్లకి సారనిచ్చాము. మేము కూడా కుటుంబ సభ్యులుగా భాగస్వామ్యం అయినందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఆడబిడ్డని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది అనేది ఇదొక నిదర్శనం. ప్రతి ఒక్క పిల్ల కూడా ఆడపిల్లని కూడా మా కుటుంబ సభ్యులుగా చేసుకొని వాళ్ళ ఇంట్లో మేమందరం కూడా భాగ్యస్వాములుగా అవ్వటం అనేది మాకు నిజంగా ఆనందదాయకంగా ఉంది. మా తెలుగుదేశం కార్యకర్త ఆనంద్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అవటాన ఈరోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పెళ్ళికి హాజరై వారికి సారా ఇవ్వటం జరిగింది. ఆ పిల్ల వివాహం తర్వాత ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భార్యాభర్తలు సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ వారి వివాహం బాగా జరగాలని ఈరోజు బాగా సందడిగా జరుగుతుంది. ఇదే సందడి వారి జీవితాంతం ఉండాలని వారు జీవితంలో మంచిగా జీవించాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదించి వాళ్ళ శిరాసారా ఇవ్వటం జరిగింది. మధుమేహ రోగుల పాదాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిఫెరల్ ఆర్టిఫిషియల్ డిసీజ్ కారణంగా కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ సీనియర్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రాజు తెలిపారు. తెనాలిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, మానని గాయాలు, పాదాలు చల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం, పొగ తాగడం మానేయటం, ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చునని తెలిపారు. ఆధునిక పరీక్షలు, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలతో కాళ్లు కోల్పోయే ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చునని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ప్రతినిధులు కె చంద్రశేఖర్, కాసిం వలి పాల్గొన్నారు. ఈ మధుమేహ వ్యాధుల్లో వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక వ్యాధి చాప కింద నీరులాగా పాకుతుంది. అది పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ అంటాం. ఇప్పుడు మధుమేహ వ్యాధి మన ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తుంది. మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారింది. ఈ మధుమేహ వ్యాధి ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరికి పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ వస్తుంది. దాంతోపాటు పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ వేరే రకంగా కూడా రావచ్చు. ఎలాగా మనకు స్మోకింగ్ వల్ల, టొబాకో చీయింగ్ వల్ల, ఉదరకాయం వల్ల, వారు ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, హై కొలెస్ట్రాల్ వల్ల, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వీటి వల్ల కూడా ఈ యొక్క పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ వస్తుంది. కానీ మధుమేహ వ్యాధి జోడించడం వల్ల, అది ఉండడం వల్ల ఇది రావడం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులు చాలామంది నడిచేటప్పుడు పిక్క కండరాలు పట్టుకోవడము, నొప్పి వల్ల నడవలేకపోవడము, అది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే కాళ్ళు చల్లబడిపోవడము, పాదాల్లో విపరీతమైన నొప్పి, చనిపోవాలనిపించేంత నొప్పి కావడము, కాళ్ళలో మానని పుండ్లయ్యి, గాయమయ్యి, మీరు చాలామంది వినే ఉంటారు. షుగర్ పేషెంట్ ఒక చిన్న పుండ్ అయింది, వేలు తీసేశారు, అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి కాలు తీసేసే పరిస్థితికి వెళ్ళింది, ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితికి వెళ్ళేది ఉంది అనేది చాలాసార్లు వినుంటాం. అంటే యూజువల్గా ఏంటంటే మనం గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం కాబట్టి ఆ పుండ్ అయినప్పుడు దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ వాళ్ళ కాళ్ళను, ప్రాణాలను కోల్పోతున్నారు. మన ఇండియాలో ఇంకోటి చాలామంది పేషెంట్స్ సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్ కాబట్టి వారి కుటుంబం పెద్ద ఒకవేళ ఇబ్బందిగా జరిగి ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురైతే వారి కుటుంబం కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. తెనాల నుంచి ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి దీని గురించి కొంచెం అవగాహన కల్పిస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనమందరం ఇక్కడ ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం మధుమేహ వ్యాధిలో వచ్చే ఒక వ్యాధి గురించి, దాని చికిత్స గురించి మనకు తెలియజేయడానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు వచ్చి ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.